గుంటూరు జిల్లాలో ఒక నేత తెగ టెన్షన్ పడిపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో హోంమంత్రి పదవి కూడా చేపట్టిన ఆ నేత పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఆమె ఆందోళనలో ఉన్నారు. తనకు కావాల్సింది, తను అనుకున్నది, తనకు అనుకూలంగా ఉన్నది అంటూ ఒక పోస్టు కోసం పార్టీ అధిష్టానంపై ఆమె ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడే పోట్లాడి అలిగి మరేదైనా మార్గంలో సాధించుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఆమె మేకతోటి సుచరిత. ఆమె ఒకప్పుడు హార్డ్ కోర్ వైసీపీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందనుకోవాలి. కాకపోతే తనను సైడ్ లైన్ చేశారన్న అసంతృప్తి ఆమెలో ఉంది. తనకు కావలసిన నియోజకవర్గం కాకుండా మరో చోట పోటీ చేయించి మొదటికే మోసం చేశారన్న ఆగ్రహం ఆమె ప్రతి మాటలో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు పాత నియోజకవర్గంపై ఆమె ఫోకస్ పెట్టారు. ప్రత్తిపాడు అనగానే గుంటూరు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిజర్వ్ కేటగిరీలో ఉన్న ఆ నియోజకవర్గం చాన్నాళ్ల పాటు వైసీపీకి కంచుకోటగా కొనసాగింది. 2004-2009లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన సుచరిత ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014-2019లో వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వంలో సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రివర్గ మార్పులు చేర్పుల సమయంలోనే హోంమంత్రిగా సుచరితను తప్పించారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే దిశగా సుచరిత అడుగులు వేస్తున్నారని తెలుసుకుని అధిష్టానం ప్రతినిధులు సుచరితను బుజ్జగించారు. ఈలోపే ఎన్నికలు రావడంతో సమీకరణాలు మారిపోయాయి. ఇష్టానుసారం అభ్యర్థులను మార్చిన జగన్ రెడ్డి ప్రత్తిపాడు విషయంలోనూ తప్పటడుగులే వేశారని భావించాలి. సుచరితను ప్రత్తిపాడు నుండి తప్పించి తాడికొండకు పంపించారు. తాడికొండకు వెళ్లటం ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసిన సుచరిత ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు కాస్త దూరం జరిగారు. ఈలోపు తాడికొండ ఇన్ఛార్జిగా గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును నియమించారు. ఇటు ప్రత్తిపాడులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బలసాని కిరణ్ కుమార్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన విజయవాడకు చెందిన నేత కావటంతో పెద్దగా నియోజకవర్గంలో యాక్టివ్ గా లేరు. నియోజకవర్గంపై కిరణ్ పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బర్లీ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడినా వారి తరపున పోరాటం చేయలేకపోయారని సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలిగిన సుచరిత ఇప్పుడు మెట్టు దిగారు. పార్టీ అధినేత జగన్ రెడ్డితో భేటీ అయ్యి తన గోడు వినిపించారు. మరోసారి ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ పదవి కావాలని ఆకాంక్షించారు. గతంలో జరిగిన పరిణామాలకు సారీ చెప్పారని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి. బాలసాని కిరణ్ నాయకత్వంపై స్థానిక వైసీపీ కార్యకర్తలు సంతృప్తిగా లేకపోవడంతో సుచరితకు ఆ పదవి దక్కుతుందని క్షేత్రస్థాయిలో టాక్. కాకపోతే జగన్ రెడ్డి తన స్టైల్లో మౌనం వహించారు. సుచరితకు పబ్లిక్ గా ఎలాంటి హామీ రాలేదు. ఆయన ఏం మాట్లాడారో ఆమె కూడా బయటకు చెప్పడం లేదు. సుచరితలో పూర్తి స్థాయి హ్యాపీనెస్ మాత్రం కనిపించడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అధికారికంగా ఏదైనా సమాచారం వచ్చే వరకు అలాగే ఉంటుందేమో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.